అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లేదా మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని చూసి ఒక్క లైక్ చేసి ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చాలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తుందండి. సో ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, రీసెంట్గా మా తమ్ముడికి మ్యారేజ్ అయితే అయ్యిందండి. ఆ పెళ్ళి కోసం అని చెప్పి మేము, అంటే నేను, వదిన, పిన్ని, అమ్మ ఇలా మేము పర్సనల్గా షాపింగ్ చేసుకున్నామండి. శారీస్ అయితే తీసుకున్నాము. దానిపైకి బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకున్నాము ఇవన్నీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. అయితే మన ఛానల్లో నెక్స్ట్ మేము పెళ్లి కోసం పెట్టుబడి శారీస్ అవి తీసుకున్నాము. ఆ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. మన లేడీస్కి చాలా ఇంట్రెస్ట్ కదా శారీస్ని, అది విండో షాపింగ్ చేయడం అంటే. అయితే ఈ శారీస్ విషయానికి వస్తే మేమైతే ఇవి ధర్మవరం పట్టు శారీస్ తీసుకున్నామండి. ఈ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ శారీ అనమాట. దీనికి ఆల్ ఓవర్ గోల్డ్ కలర్తో డిజైన్ అయితే ఉంది. డార్క్ వైలెట్ కలర్ అయితే బార్డర్ వచ్చిందనమాట. చాలా బాగుంది శారీ కాంబినేషన్. కానీ ఇది నైట్ టైం వేర్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది ఈ శారీ. నెక్స్ట్ మేమందరం కూడా సేమ్ టు సేమ్ ఒకటే కాంబినేషన్ వచ్చేలాగా తీసుకున్నాం శారీస్ అనమాట. దీని బ్లౌజు పిన్ అయితే అంటే తను పర్సనల్గా స్టిచ్ చేసుకుంటుంది. ఇలా స్టిచ్ చేసుకుని జస్ట్ వాటికి కుందన్స్ అనేవి స్టిక్ చేసేసింది అనమాట. ఎందుకు అంటే మాకు చాలా తక్కువ టైంలోనే మేము షాపింగ్ చేసుకున్నాము. ఇంకా వర్క్ చేయించడానికి వాటికి కొంచెం కుదరలేదన్నమాట. నెక్స్ట్ ఈ శారీ వచ్చి నేను తీసుకున్నాను. ఈ శారీ కూడా సేమ్ కాంబినేషన్ చెప్పాను కదండి. అంటే మేము వదిన, నేను, పిన్ని ఏదో ఒక సందర్భంలో ఒకేలాంటి శారీస్ కట్టుకుందామని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసి పిన్ని శారీ, అదే మాకు ఆడపడుచు పిన్ని ఒక్కరే అనమాట. అలాగా నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి నాది. ఇది కూడా సేమ్ కాంబినేషన్, కొంచెం లైట్ కలర్ వచ్చింది. బార్డర్ కొద్దిగా పెద్ద బార్డర్ అయితే వచ్చింది. శారీ కూడా క్రీమ్ కలర్ బేస్. శారీ ఆల్ ఓవర్ మొత్తం చిన్న చిన్న క్రీపర్స్గా గోల్డ్ కలర్ జెరీతో డిజైన్ అయితే వచ్చింది. మేము తీసుకున్న ఈ శారీస్ అన్నీ 2500 ఇలా ఉన్నాయన్నమాట. ఈ 3 శారీస్ కూడాను. అయితే ఈ శారీకి కూడాను చక్కగా కిందకి పెద్ద బార్డర్ వచ్చింది, పైకి కొంచెం చిన్న బార్డర్ వచ్చింది. బ్లౌజెస్ మేమే పర్సనల్గా అంటే ఎవరి వాళ్ళమే స్టిచ్ చేసుకుంటామండి. కాకపోతే కొంచెం టైం తక్కువ ఉందన్నమాట. అయితే దానికి వర్క్ చేయించడానికి కూడా కుదరలేదు. సో దానికోసం నేను వేరే ఆప్షన్ అయితే తీసుకున్నాను. అయితే దీనికి గ్రాండ్గా పళ్ళు అయితే వచ్చింది. నాకు ఈ క్రీమ్ బేస్డ్ శారీస్ చాలా ఉన్నాయి. కాకపోతే వాళ్ళిద్దరితో నేను పెయిర్ అవుదామని చెప్పేసి ఈ కలర్ శారీని అయితే తీసేసుకున్నాను. అంటే మేము షాపింగ్కి వెళ్ళగానే మాకు ఈ కలర్, ఈ కాంబినేషన్స్లో 3 శారీస్ కనిపించాయి. సో అలా తీసేసుకున్నాం అన్నమాట. అయితే దీనికి నేను బ్లౌజ్కి వర్క్ చేద్దాం అనుకున్నా, చెప్పాను కదండి టైం లేదు. సో నేను వర్క్ బ్లౌజ్ని తీసుకున్నాను అనమాట. అంటే స్టిచ్ చేయకుండా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ సేల్ చేస్తున్నారు కదండి మార్కెట్లో. సో నేను అలాగా ఒక పేజ్ నుంచి అయితే ఈ బ్లౌజ్ని తీసుకున్నాను. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 400 అంతే, 400కే పడింది అనుకుంటా, అంటే షిప్పింగ్ కాస్ట్తో కలిపి. నేను దీన్నైతే స్టిచ్చింగ్ చేసుకున్నాను, నేనే చేసుకున్నాను. నెక్స్ట్ క్లాత్ కూడా చాలా బాగుందండి. నాకు శారీలో ఏ క్రీపర్స్, ఫ్లవర్స్ అయితే డిజైన్ వచ్చిందో నాకు వర్క్ కూడా సేమ్ అలాగే వచ్చింది. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందని అనిపించింది. కొంచెం షేడ్ అయితే కొంచెం తేడా ఉంది, బట్ ఓకే. నెక్స్ట్ దీనికి కొంచెం కుందన్స్ అవి స్టిక్ చేసేసుకున్నాను అనమాట. ఇలా బ్లౌజ్ అంతా స్టిచ్ అయిన తర్వాత నేను కుందన్స్ అవి గమ్ పెట్టి స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ శారీ వచ్చేసి వదిన శారీ అనమాట. ఇది కూడా సేమ్ కాంబినేషన్లోనే, బట్ ఈ శారీకి వచ్చేసి శారీ ఆల్ ఓవర్ మనకి కొంచెం వైట్ కలర్ అలా షేడ్లో వచ్చి మనకి మీనాకారి డిజైన్ వచ్చింది పింక్ కలర్తో. అక్కడక్కడ ప్యారెట్స్ ఇలా ఉన్నట్టు మొత్తం శారీ అంతా డిజైన్ అయితే వచ్చింది. దీనికి కూడా గ్రాండ్గా వచ్చింది పళ్ళు. కింద బార్డర్ కూడా పెద్ద సైజులో వచ్చింది. పైన బార్డర్ కూడా కొంచెం చిన్న సైజులో వచ్చింది. కానీ శారీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. అయితే ఈ శారీకి కూడా బ్లౌజ్ అనేది శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు. వదిన కూడా ఒక వర్క్ బ్లౌజ్ని తీసుకుని, అంటే మనకి స్టిచ్చింగ్ కాని బ్లౌజ్ మీషోలో తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకుందనమాట. అయితే ఈ శారీకి లోపల వైపు ఇలాగ పింక్ కలర్తో కొంచెం థ్రెడ్స్ వచ్చినట్టు అనిపించింది.
అంటే మేము అక్కడ తీసుకునేటప్పుడు చూసుకోలేదు, కాకపోతే ఇలా వచ్చేస్తాయేమో అనుకున్నాం. కానీ నీట్గానే ఉంది. థ్రెడ్స్ అవి అయితే ఏం పట్టుకోలేదన్నమాట. బాగానే ఉంది శారీ అంతా. అయితే దీంట్లో ఏంటంటే పింక్ షేడ్ ఎక్కువగా ఉంది శారీలో కానీ బోర్డర్లో కానీ. కొంచెం పింకిష్ షేడ్ అనమాట, ఎక్కువ ఉంది. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ అలాగే బయట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజు తీసుకుందనమాట. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. అయితే నేను శారీ సేల్ చేసినట్టు చూపిస్తున్నాను అనుకోకండి, కాకపోతే ఇవి నేను తీసుకున్న వెంటనే అప్పుడు తీసిన వీడియో. నెక్స్ట్ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ చేసుకున్నవి ఇప్పుడు అవి యాడ్ చేసి చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ అనమాట, ఇది మీషోలో తీసుకున్న బ్లౌజు. అంటే క్లాతే తీసుకుంది, నాకు తెలిసి 300 బిలోనే పడింది అనుకుంటా. దీనికి కూడాను నెక్కి ఇలాగా డిజైన్ వచ్చింది, హ్యాండ్స్కి కూడా మొత్తం డిజైన్ వచ్చింది, కానీ పర్ఫెక్ట్గా పెయిర్ అయింది. నెక్స్ట్ ఈ శారీ వచ్చి పిన్ని పండక్కి తీసుకుందండి, అంటే జాన్లో తీసుకుంది. ఇది ప్యూర్ పట్టు శారీ. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 4800 ఇలా పడింది అనుకుంటాను. ఇది గోల్డ్ కలర్ బేస్ అనమాట. గోల్డ్ కలర్ పళ్ళు ఇంకా బ్లౌజ్ వచ్చింది. బార్డర్ కూడా సేమ్ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చింది. శారీ ఆల్ ఓవర్ ఇలా కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ వచ్చింది. బట్ ఇది లైటింగ్ని బట్టి కొంచెం షేడ్స్ అవుతుందన్నమాట. కల్నేతలో ఉంది శారీ, చాలా బాగుంది. కిందకైతే పెద్దగా బార్డర్ వచ్చింది, పైన వచ్చేసి కొంచెం చిన్న సైజ్ బార్డర్ ఇచ్చాడు. దీనికి గ్రాండ్గా పళ్ళు ఇచ్చాడు, సేమ్ కలర్తోనే బ్లౌజ్ అయితే ఇచ్చాడు. అయితే శారీ బేస్ మొత్తం మనకి బార్డర్ వచ్చి గోల్డెన్ షేడ్లో ఉంది. శారీలో గోల్డ్ ప్లస్ సిల్వర్ కూడా జెరీ కూడా కలిసి ఉందన్నమాట. అందుకు ఇది లైటింగ్కి కొంచెం డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తూ ఉంది. అయితే దీనికి వర్క్ చేయించుకుంది. అంటే మేము తీసుకున్నట్టు బ్లౌజ్ పీసులు తీసుకోవడానికి మనకి ఎగ్జాక్ట్ కలర్ అనేది దొరకట్లేదు. అది కొంచెం కల్నేతలో ఉంది కదా దాని కాంబినేషను. సో ఇదైతే వర్క్ బయటనే చేయించుకుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో. దీని కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ పడింది అనమాట. నెక్స్ట్ ఈ శారీ ఒకటి పిన్నే తీసుకుంది. అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయితే ఎలాగో షాపింగ్కి వెళ్తున్నారు కాబట్టి తీసుకోండి అని చెప్పారట. సో తను ఇచ్చినట్టు అని చెప్పి అనమాట. ఇది కూడా ఒక పట్టు శారీ అండి, ఒక వింటేజ్ లుక్ పట్టు శారీ. చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చూసారా, ఆ గ్రీన్కి అది అంటే ఎల్లో ప్లస్ ఆరెంజ్ మిక్సింగ్లో ఉంది. శారీ ఆల్ ఓవర్ చిన్న బుటా వచ్చింది. నెక్స్ట్ కిందకి బార్డర్ అయితే మాత్రం సూపర్ హైలైట్ అనమాట. అంటే మనకి పాతకాలంలో ఏమనేవారంటే రంప పంచులు అనేవారు కదా, అలా జిగ్జాగ్ లాగా కోన్ లాగా వచ్చిన బార్డర్స్ని. కానీ శారీ మాత్రం కలర్ కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దీనికి పళ్ళు ఇంకా బ్లౌజ్ సింపుల్గా ఇలా ఇచ్చాడనమాట. బ్లౌజ్కి కూడా చిన్న చిన్న బుటాస్ వచ్చినాయి దగ్గరగా. మరి ఇది వింటేజ్ కాబట్టి వర్క్ చేయించుకోవటానికి అంత ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ నార్మల్గా స్టిచ్ చేసుకుందామని చెప్పి అనుకుంది. దీని కాస్ట్ వచ్చి 3000 రూపీస్ అనమాట. మేమందరం ఎవరి బ్లౌజులు వాళ్ళే స్టిచ్ చేసుకుంటామండి, బయటకైతే ఇవ్వము. కాబట్టి అలా అవుతుందన్నమాట మనకి నచ్చినట్టు చేసుకోవటానికి. పళ్ళు అయితే ఇంకా గ్రాండ్గా ఉంది, చాలా బాగుంది. దీని బ్లౌజ్ వచ్చేసి జస్ట్ బార్డర్ని ఇలాగ స్క్వేర్ నెక్ పెట్టుకొని అలా పైపింగ్ యాడ్ చేసుకొని పెట్టేసుకుంది. ఇంకా ఏమీ ఎక్స్ట్రాగా ఏం చేయలేదు, జస్ట్ అలా సింపుల్గా. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి అమ్మదనమాట. ఇది కూడా ఒక పట్టు శారీ. దీని కాస్ట్ 2700 రూపీస్. అయితే శారీని చూసి నచ్చి తీసుకున్నాము, కాకపోతే ఇందులో బ్లౌజ్ని మేము కొనేటప్పుడు అయితే చూసుకోలేదు. అంటే బ్లౌజ్కి బార్డర్ అయితే రాలేదండి, మొత్తం ప్లెయిన్ ఇచ్చాడు. ఇంత కాస్ట్ శారీకి బార్డర్ రాకుండా ప్లెయిన్ వేస్తే అంటే సపరేట్ వేరే బ్లౌజ్ వేసిన ఫీల్ వస్తుందని చెప్పి కొంచెం బాధ అనిపించింది. కాకపోతే ఇంకా అంతే, మళ్ళీ ఎక్స్చేంజ్ చేయాలని అయితే అనుకోలేదు. శారీ అంతా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఉంది. అమ్మ వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్స్ కానీ ఇలా కొంచెం థిక్గా ఉండేవి కానీ ఇటువంటివి అయితే కట్టుకోదు. సో బార్డర్ కూడా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఓకే అని చెప్పేసి అయితే ఉంచేసాము.
దీనికి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇచ్చాడు, పళ్ళుకి గ్రాండ్గా ఇచ్చాడు అనమాట జరీ. ఈ ఎల్లో కలరు ఎవరికైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. అంటే ఇది మనకి చూస్తుంటే మెహందీ గ్రీన్ ప్లస్ ఎల్లో అన్ని మిక్సింగ్లో కనిపిస్తుంది అనమాట. అయితే ఈ శారీ చూడగానే ఒక పట్టు లుక్ అనేది నీట్గా తెలుస్తుంది, అంత బాగుంది షైనింగ్. లైట్ వెయిట్ కూడా చక్కగా మనం ఎలా కడితే అలా నిలుస్తుంది. అయితే దీనికి బ్లౌజ్కి వర్క్ చేపిద్దాం అనుకున్నాను. మనకి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అంటే అంత ఫాస్ట్గా ఇవ్వమని చెప్పారు. సో ఇలా నేనే స్టిచ్ చేశాను అనమాట. జస్ట్ ఇలాగ నెక్కి హ్యాండ్స్కి ఒక లేస్ అనేది తీసుకొచ్చి వేశాను. ఈ లేస్ కూడా నాకు శారీ కాంబినేషన్లోనే సెట్ అయింది. ఇంకా మిడిల్లో స్టోన్స్ లైన్ అయితే వచ్చిందనమాట. సో అలా వేసేసాను. అయితే అమ్మ ఇంతవరకు వర్క్ బ్లౌజెస్ అయితే వేసుకోలేదు, కాకపోతే నార్మల్గా చేపిద్దామని అయితే అనుకున్నాను, కానీ కుదరలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కూడా అమ్మనే తీసుకుంది. దీని కాస్ట్ 800 ఆర్ 900 ఇలా ఉండొచ్చు. ఇది కూడా ఒక కలనేతలో ఉన్న శారీ అనమాట. అంటే చూడటానికి మనకి ఎలా అనిపిస్తుంది అంటే థిక్గా ఉందేమో అనిపించింది, కాకపోతే చాలా కంఫర్ట్ ఉంది, చాలా సాఫ్ట్ ఉందండి శారీ మాత్రం. ఇది కూడా ఆరెంజ్ ప్లస్ గోల్డ్ ప్లస్ ఎల్లో ఇన్ని కలర్ కాంబినేషన్స్, ఒక యాంగిల్ నుంచి చూస్తే పింక్ కలరు ఇలా కనిపిస్తూ ఉంది. దీని బ్లౌజ్ కూడా నార్మల్గానే స్టిచ్ చేసేసాము. అయితే పెళ్లి కోసం మేము పర్సనల్గా తీసుకున్న శారీస్ అయితే ఇవి. ఇంకా మేము పండక్కి తీసుకున్నవి, వాటికి బ్లౌజులు వర్క్ చేపించి అవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. అయితే నేను పర్సనల్గా వర్క్ చేసుకున్నాను ఒకదానికైతే. ఇప్పుడు కాలమ్ డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్తో వర్క్ చేశాను. అవన్నీ నేను సపరేట్గా వీడియోస్ మీతో షేర్ చేస్తాను. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా పెళ్లి వీడియోస్ చాలా ఉన్నాయండి, అన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.